కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడేటోళ్లను ఏ విధంగా చంపాలని చూస్తుంది, మానసికంగా వాళ్ళను కుంగదీయడము, ధర్నాలు చేసేటప్పుడు వాళ్ళని అరెస్టు చేసి హాస్పిటలైజ్ చేసి హాస్పిటల్లో ముందస్తుగా క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు డాక్టర్లకు ఒక మాట చెప్పి ఈయనకు గుండెలో 4 బ్లాక్లున్నాయి, 5 బ్లాక్లున్నాయి, ఆగమైపోతాడు, ఇప్పుడు చేసుకోకుండా ఇట్లొస్తుందని దరిద్రంగా మన టెస్టులు చేసిన రిపోర్ట్లను మ్యానిపులేట్ చేసి డాక్టర్లందరూ కూర్చొని ఈయనకు చాలా పెను ప్రమాదం ఉంది ఆరోగ్యము, ఈయన కనుక ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే చచ్చిపోవడానికి అది దగ్గరలో ఉన్నాడని చెప్పి మనుషుల్ని, ఏ రోగాలు లేనటువంటి వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ అయి త్వరగా చికిత్స తీసుకునేటట్టు చేయడం. ఆ చికిత్సలో ఏం చేస్తారు, లేని రోగం 2 స్టంట్లు వేయడమో 3 స్టంట్లు వేయడమో బైపాస్ సర్జరీ చేయడమో ఇంకా ఏదో ఒకటి చేయడం జరిగి ఆ మనుషుల్ని కొట్లాడకుండా ప్రభుత్వం మీద ఏమి చేయకుండా చేస్తారు. అది జరిగినటువంటి కుట్ర. ఇది ఎక్కడ జరిగింది? బక్కా జడ్సన్ అన్నను ఇదే ప్లాన్ చేసి మొన్న ఒక ఏసీపీ రైడ్ లో దొరికినటువంటి ఒక వ్యక్తిని మీరు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గతంలో చాలా మందిని అరెస్ట్ చేసిర్రు. ఈయన వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈయన కన్నా ఎక్కువ తిన్న త్రిమింగళాలున్నాయి. ఇప్పుడు ఈయన మీద వస్తున్నటువంటి ఏదైతే కొన్ని కోట్లున్నదో దాని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి? దాని వెనక పెద్ద 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 హస్తాలున్నాయి, పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు. ఆ బడా నాయకుల యొక్క గుట్టు రట్టు చేయాలని, అలా భాగవతం బయట పెట్టాలని జడ్సన్ గారు పోయిన క్రమంలో వారి మీద దాడి చేసి పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక యశోద హాస్పిటల్లో వేసేసి వారు హాస్పిటల్కు సీరియస్గా అడ్మిట్ అవ్వాలని చెప్పారు. వేరేటటువంటి అక్కడ మనకు తెలిసినటువంటి మన వెల్ విషర్స్ రిపోర్ట్లు చేసేటటువంటి రేడియాలజిస్టులకు పంపిస్తే అవును ఈ రిపోర్ట్స్ ప్రకారం అయితే మీరు అడ్మిట్ అవ్వాల్సిందే అని చెప్పారు. కానీ ఏదో డౌట్ వచ్చి అక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ట్రీట్మెంట్కు అంగీకరించకుండా బయటకు వచ్చి వేరే దగ్గర చేస్తే ఈ రెండింటిని ఒక్కడ పెడితే ఓయమ్మ అసలు ఇక నక్కకు నాగలోకి అనుకున్నంత తేడే ఉంది. మేకప్ ముందు ఎట్టుంటారు, మేకప్ తర్వాత ఎట్టుంటారు అనేది ఉంటుంది కదా. మనకు డ్రామాలో ఏషం వేసినాక ఎట్లుంటారు, లైటింగ్ కు ఏషం విడిచినాక ఎట్లుంటారు, అట్లా ఉన్న ఈ 2 రిపోర్ట్లకు, యశోద రిపోర్ట్ కి ఇంకొక రిపోర్ట్ కు అదే చెప్తున్నా. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేయలేరు. దైవ నిర్ణయం గొప్పది. మీరు ఏం చేస్తారు? ఎట్ట చంపాలనుకుంటారు, ఎట్ట మనిషిని పోరాటం నుంచి పక్కకు తొలగించాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచించుకోరి ఉద్యమకారులారా. ఈ ప్రభుత్వం ఎలాంటి కుట్రలకు దారితీస్తుంది, ఇది ఎంత భయంకరమైన కుట్ర ఒక్కసారి ఆలోచించుకోరి. మళ్ళా నిరుద్యోగులు కూడా ఉద్యమం చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోరి, వాళ్ళ చేతిలో పడితే ఏం చేస్తారు అనేది ఎట్లా చేస్తుంది ప్రభుత్వం. మరి మాట్లాడుతూ కూడా ఏమన్నా ఇక వింటాం కదా, బయట వాడు ఇంజక్షన్ల తీసుకొచ్చి ఎయిడ్స్ రక్తం ఎక్కించిందని, వాడు ఇంకా చేసిందని, పైచాచికంగా నేను ప్రేమించింది నాకు దక్కలేదని, ఆయనకి చేయడం నేను ప్రేమించిన నాకు దక్కలేదని, HIV వైరస్ లెక్కేయడం, నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దని సంపడాలు, ఇలాంటి మాకెవడు తిరుగు ఉండొద్దు, మమ్మల్ని ఎవడు ప్రశ్నించొద్దు, మమ్మల్ని ప్రశ్నించే ఏదో రకంగా ఈ సమాజంలో ఒక నిర్జీవ చవం లెక్క ఉంచాలని చూస్తున్నారా? ఇది దుర్మార్గమైనటువంటిది. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలి. మీరు జాగ్రత్త ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎప్పుడన్నా అరెస్టులు అయి ఎమ్మెల్సీలు వీళ్ళు చేసినప్పుడు జాగ్రత్త పడమని ఉద్యమకారులందరికీ కూడా, సామాజిక ఉద్యమకారులకు, ఈ ప్రభుత్వం పైన కొట్లాడేటటువంటి వాళ్లకు, సమాజ శ్రేయస్సును కోరుకునేటటువంటి వాళ్ళకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది.